వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపణలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని వైఎస్ భారతిపై తప్పుడు ఆరోపణలు చేయడమేంటని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న వైఎస్ భారతిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు సతీష్ రెడ్డి. ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే భారతి గారి గురించి మాట్లాడడము అసలు జగుర్పు వస్తుంది. ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి? 5 సంవత్సరాలు ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజన్నా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ప్రభుత్వ విధానాలే కానీ ప్రభుత్వ విధుల్లే కానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా? ఆదినారాయణ రెడ్డి గారు మీరు చెప్పండి. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోడలు ఆమె కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆమె రాలే, ఎక్కడో బెంగళూరులో ఉండింది. ఆమె మీద కూర్చొని 400 కేజీలు బంగారు అంటావు, కేసులు అంటావు, ఏనేదో అంటావు. నీకు తెలుసా అసలు ఆమె చేసే కార్యక్రమం ఏందో మీకు తెలుసా? పులివెందులకు పోయి చూడిపో. వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందో లేదో ఒకసారి చూడిపో. విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందుల్లో పెట్టిస్తూ ఉన్నారు. ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నా.